హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం. ఇక్కడ ఇటీవల వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓటమి పాలైంది. అందరికీ తెలుసు, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి కూటమి అభ్యర్థిగా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేయగా ఆయన మీద దారుణంగా ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మీద సరైన దాడి చేయాలంటే, కమ్యూనిటీ పరంగా కూడా చూడాలంటే అక్కడ ప్రస్తుతానికి రెడ్డి కమ్యూనిటీకి కొంత ఓట్ బ్యాంక్ అయితే బలంగానే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో అందువల్ల అంబటి రాంబాబు గారిని తప్పించి పక్కకు పంపించి ఇక్కడికి వైఎస్ఆర్సీపీకి కీలకమైనటువంటి నేతగా పనిచేసినటువంటి వ్యక్తి, గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మోదుగోళ్ళ వేణుగోపాల్ రెడ్డి గారిని ఇక్కడ పంపించే యోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది. అయితే అధికారంగా ఇది ప్రకటించలేదు, కానీ ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. అంతేకాదు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని కూడా సత్తెనపల్లికి పంపించే యోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది అనేది లేటెస్ట్గా ఉన్నటువంటి వార్త. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరిని సత్తెనపల్లికి పంపిస్తారనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు, ఇద్దరు కూడా ఉద్దండులని చెప్పొచ్చు, ఆర్థికంగా బలమైన వ్యక్తులని కూడా చెప్పొచ్చు. మరి ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఇటీవల అంటే ఎలక్షన్కు ముందు జస్ట్ ముందుగా షర్మిలా గారితో పాటు కాంగ్రెస్లో చేరి మరలా వెంటనే పట్టుమని 10 రోజులు గడవకముందే మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఈలోగా వైఎస్ఆర్సీపీ మంగళగిరి టికెట్ని బీసీలకి మార్చడం జరిగింది. సో ఉంటే ఆయన పార్టీలో ఉంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆయన లేని పరిస్థితులు మరి బలమైన అభ్యర్థి కోసం బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా అక్కడ బలంగా ఉన్నాయి కనుక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అంటూ బీసీలకు ఇవ్వడం జరిగింది. సరే, అది కూడా ఫెయిల్ అయిన పరిస్థితులు అయితే మనం చూసాం. జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ దారుణంగా ఓటమి పాలయ్యారు. అయినా మరి రామకృష్ణారెడ్డి గారికి నెక్స్ట్ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ బీసీలకి సీట్ ఇస్తే మరి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా సత్తెనపల్లి నుంచి పోటీ చేసే ఆలోచన అయితే ఉంది. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. వీరిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా సమాచారం. మరి వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరిని ఎవరిని సెలెక్ట్ చేసి సత్తెనపల్లి బరిలో దించుతారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక అంబటి రాంబాబు గారిని సత్తెనపల్లిలో గతంలో కూడా ఓటమి పాలయ్యారు, మధ్యలో ఒకసారి గెలిచారు, మరలా ఇప్పుడు ఓడిపోయారు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అదిగాక ఆయన మీద ఉన్నటువంటి కొంచెం వ్యతిరేకత కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఆయన మీద ఉన్నటువంటి కొంత వెగట్ అనేది, ఆ బ్యాడ్ న్యూస్ అనేది కొంచెం ప్రజల్లో ఉంది. సో అందువల్ల కొంచెం తప్పించి కొత్త ముఖాలను ఇక్కడ పెట్టే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అందులో పల్నాడుకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ రెడ్డి కమ్యూనిటీ అయితేనే పనిచేస్తుంది, లేకపోతే లేదు అని అనుకోవటానికి కొంచెం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మోదుగోళ్ళ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా సత్తెనపల్లికి వచ్చే అవకాశాలు అయితే వైఎస్ఆర్సీపీ సూచిస్తూ ఉంది.